కరీంనగర్ జిల్లాకు అతి సమీపము 40 కిలోమీటర్లలో కాశీ పుణ్యక్షేత్రంకు స్వామి సన్నిధిలో మొన్ననే అతిపెద్ద సమ్మక్క సారక్క జాతర కూడా ఎంతో మంది భక్తులు వచ్చి మొక్కులు నెరవేర్చుకున్నారు. ఈ నెల ఫిబ్రవరి ఏర్పాట్లు చేశారు. భక్తులకు కూడా మంచి సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రధానమైన గుడి కన్స్ట్రక్షన్ లో ఉంది, నిర్మాణంలో ఉంది. భీమేశ్వర ఆలయంలో పూజారి శరత్ పూజారి గారు ఈ యొక్క టెంపుల్ విసిట్ శివనామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్వం సర్వతో జయమంగళం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి శైవ క్షేత్రం. దక్షిణ కాశీ అని హరిహర క్షేత్రంగా అత్యంత అభివృద్ధి చెందినటువంటి ఈ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని మనకి ఈ సంవత్సరం 14, 15, 16 3 రోజుల పాటు మహాశివరాత్రి జాతర ఉత్సవాలు జరుగుతాయి. మహాశివరాత్రి 15వ తారీఖు నాడు సంభవించింది. మాఘమాసే కృష్ణపక్షే చతుర్దశ్యా ముపోషిత అర్ధరాత్రౌచ జననం జాతశంభు స్వయంహరః అని మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి ఏ రోజు అర్ధరాత్రి వ్యాప్తమై ఉంటుందో అది మహాశివరాత్రి. అది మనకు 15వ తారీఖు నాడు సంభవించింది. ఆ రోజున ఇక్కడ ఉదయం స్వామివారి ప్రాతకాల పూజ అనంతరము ఉదయం వేళ 7:30 రాష్ట్ర ప్రభుత్వం వారిచే పట్టువస్త్ర సమర్పణ ఉంటుంది. మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని ప్రదోష కాలంలో ఆనువంశిక అర్చకులు సామూహికంగా మహాలింగార్చన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే అర్ధరాత్రౌచ జననం అంటే అర్ధరాత్రి సమయంలో లింగోద్భవుడే ఆవిర్భవించినటువంటి రోజు కాబట్టి అర్ధరాత్రి సమయంలో స్వామివారికి విశేషమైనటువంటి ద్రవ్యములచే, అభిషేక జలములచే, పండ్ల రసములచే, పంచామృతములచే విశేషమైనటువంటి అభిషేకం కూడా ఆ సమయంలో స్వామివారికి ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో, ఎవరైతే సేవిస్తారో, ఎవరైతే ఉపవసిస్తారో, ఎవరైతే జాగారం చేస్తారో వారందరికీ కూడా పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షం లభించి సమస్త కోరికలన్నీ కూడా నెరవేరి పునరావృత రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కలుగుతుంది. స్వస్తి. ఓం నమ శివాయ. ప్రధాన దేవాలయం నిర్మాణములు ఉన్నా కానీ భక్తులకు భీమేశ్వర ఆలయంలో అతి సుందరవంతంగా అందరికీ భక్తులకు అనువుగా దర్శనాన్ని ఇస్తున్న ఆ భీమేశ్వర ఆలయం ఆశీస్సులు కూడా ఎల్లవేళ ఉంటాయని చెప్పి ఇదే నిదర్శనం. ఇద్దరి రాజన్న కోవిలలో భీమన్న ఆలయంలో దర్శనం చేసుకోవడము మనందరి భాగ్యంగా అని చెప్పి ప్రధాన అర్చకులు శరత్ శర్మ గారు మనకు చక్కటి వివరణ ఇచ్చినందుకు మన ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము సిద్దిపేట నుంచి దర్శనానికి వచ్చిన వేములవాడకి ఈ లడ్డు కౌంటర్ దగ్గర ఆగాము. ఇక్కడ ఒకటే కౌంటర్ స్టార్ట్ అయింది. పబ్లిక్ ఏమో బాగా ఉన్నారు. మళ్ళీ పార్కింగ్ ప్లేస్ చాలా దూరాన పెట్టారు. ఈ లోపల కూడా అధికారులు కరెక్ట్ గా మెయింటైన్ చేస్తలేరు అనిపిస్తుంది. కొత్త దేవాలయం కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది అని చెప్పి చాలా మంది అక్కడికి పోయి ఇక్కడికి వస్తారు. దారి తెలపడానికి ఏ అని చెప్పి ఏం పెడతలేరు. అది కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. ఒకటే కౌంటరు 100 మంది లడ్డు కౌంటర్ దగ్గర ఉన్నారు. అదే ఉన్నది ఇబ్బంది. చాలా ఇబ్బంది అయితే భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కోడెముక్కల కాడ కూడా దర్శనం చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కటే లైన్ పెట్టేసి కోడెముక్కల కాడ చాలా మంది ఉండగా కూడా వీళ్ళు ఏం అధికారులు చర్య తీసుకోవడం లేదు. దేవాలయాలు అంటే మన దేవాలయాల దగ్గరనే కరెక్ట్ ఉండదేమో అని అనిపిస్తుంది నా ఆలోచన. సిద్దిపేట నుంచి వచ్చాము మేము దర్శనానికి.
చాలా టైం తీసుకుంటారు, అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. మేము మాట్లాడుతుంటేనే ఇప్పుడే ఒక పోలీస్ అధికారి లైన్ క్లియర్ చేయడానికి వచ్చిండు. అదే చాలా సేపటి నుంచి వెయిట్ చేయంగా మాకు ఇబ్బంది అవుతుంది. అధికారులు తగిన చర్య తీసుకుంటే బాగుంటది. శివరాత్రి ముందైతే వస్తుంది, రేపు కాదు ఎల్లుండే దర్శనానికి. ఇప్పుడు పబ్లిక్ చాలా మంది వస్తారు, వే కూడా బాగలేదు, పార్కింగ్ ప్లేస్ చాలా దూరాన ఉన్నది. అధికారులు గ్రహించుకోవాలి, చర్యలు చేపట్టాలని కోరుతున్నాను. జై రాజేశ్వర.